పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే నీళ్లలో అన్యాయం, నిధుల దోపిడీ. సో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వాటర్ వార్ జరుగుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటు అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ సీనియర్ నేతలే కాకుండా ప్రతి ఒక్కరూ దీనిపైన చర్చించుకుంటున్నారు, దీని గురించే మాట్లాడుతున్నారు అంటూ స్పష్టంగా తెలుస్తుంది. కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డిలో భారీ అవినీతి జరిగింది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో విచారణకు ఆదేశిస్తారన్న సమాచారంతో గోదావరిపై చర్చ చేస్తున్నారు. బీఆర్ఎస్ ను బ్రతికించుకునేందుకే తెరపైకి నీటి సెంటిమెంట్ తీసుకొస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా జలాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించిన కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. ఇదే నీటి కేటాయింపులకు సంబంధించి అధికార పార్టీ నుంచి మంత్రి ఉత్తమ్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. జగన్ తో కేసీఆర్ అలాయ్ బలై. సో తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు, బీఆర్ఎస్ స్వార్థంతోనే పాలమూరుకు నీటి కేటాయింపులతో నష్టం జరిగింది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల కోసం పిఆర్ఎల్ఐ సామర్థ్యం కుదించారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కల్పించే అవకాశం కూడా ఈరోజు జరగబోయే అసెంబ్లీలో ఉన్నట్టు కూడా స్పష్టం చేశారు. ఇదే నీటి హక్కులకు సంబంధించి బీఆర్ఎస్ తరపు నుంచి వచ్చిన కొన్ని వాదనలు కూడా మనం విన్నాం. నీటి హక్కులను పరిరక్షించిందే కేసీఆర్ అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. కేంద్రాన్ని అడుగడుగునా నిలదీశారు. మేము పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 7 అనుమతులు తీసుకుందామంటూ కూడా తెచ్చామంటూ కూడా స్పష్టం చేశారు. అసత్యాలతో ప్రజల్ని మభ్యపెట్టొద్దు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ చూసుకుంటే ఇటీవల గోవాలోని పబ్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో అలాంటి ఒక యాక్సిడెంట్ ఇప్పుడు స్విట్జర్లాండ్ లో చోటు చేసుకుంది. సో నూతన సంవత్సరం వేళ బార్ లో మంటలు చెలరేగాయి. సో 40 మంది మృతి, 115 మందికి పైగా గాయాలు. దాడి కాకపోవచ్చు అంటూ కూడా అక్కడ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో అగ్ని ప్రమాదం జరిగిన ఒక బార్ ఇమేజ్ ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పోలీసులకు చిక్కిన మావోయిస్ట్ దేవా. తెలంగాణ అడవుల్లోనే దొరికిన మరో 15 మంది మావోయిస్టులు. సో మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రధానంగా వాటర్ వారే కనిపిస్తుంది. సో పాలమూరుపై విచారణ. ఇక్కడ కూడా సీఎం కామెంట్స్ ఉన్నాయి. కృష్ణా ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. ప్రాజెక్టు నీటి సోర్స్ ను మార్చడం వెనుక అవినీతి పునాదులు ఉన్నాయి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా సోర్స్ మార్చడానికి మంత్రివర్గం ఆమోదం లేదు, అడుగుదామంటే కేసీఆర్ సభకు రావడం లేదు అంటూ కూడా కామెంట్ చేశారు. సో మొన్న జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశం మొదటి రోజున కేవలం 7 నిమిషాలు మాత్రమే కేసీఆర్ ఉన్నారు. సో ఇప్పుడు నేడు జరగబోయే సమావేశాలకి కేసీఆర్ వస్తాడా రాడా అంటూ కూడా రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. సో విచారణకు ఆదేశిద్దాం, మార్గదర్శకాలు సిద్ధం చేయాలి అంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాణహిత చేవెళ్ల తరహాలోనే పాలమూరు సోర్స్ మార్చారు. ఎవరి బాగోగుల కోసం మార్చారో విచారణకు ఆదేశించాలి అంటూ కూడా స్పష్టం చేశారు. మాకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కల్పించాలి అసెంబ్లీలో అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సో అసెంబ్లీలో మా వాదన వినిపిస్తామంటూ కూడా స్పష్టం చేశారు. సో ఇప్పటి వరకు అధికార పార్టీ మంత్రులే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు మా వాదన వినిపించడానికి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కల్పించాలి అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మానుకోవాలి, రేవంత్ పాలనలో అంతా తిరుగో గమనమే అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. టీచర్లకు ఏఐ పాఠాలు. స్కూల్ నుంచి వర్సిటీల వరకు సిలబస్ మార్పులపై కసరత్తు. 20% ఏఐతోనే బోధన జరిగే విధంగా చర్యలు తీసుకుంటుంది విద్యాశాఖ. సో అన్ని స్థాయిల్లో కమిటీల నియామకానికి విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో గత నెల రోజులుగా విపరీతమైన చలి. ఈ ఏడాది చలి తీవ్రత విపరీతంగా ఉంది. చాలా చోట్ల వరుసగా సింగిల్ డిజిట్ టెంపరేచర్లే నమోదవుతున్నాయి. సో ఇదే చలి తీవ్రత జనవరిలో కూడా కొనసాగే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ కేంద్రం అయితే ఇప్పటికే తెలిపింది. సో మెజారిటీ రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. సో పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనా రాత్రి మాత్రం తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. 3వ వారం తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతల పెరుగుదల వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉరేసినా తప్పులేదు, కేసీఆర్ హరీష్ రావు సంతకం చేసి నీళ్లు వదులుకున్నారు. సో కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలకు వీళ్ళు తలలోపారు అంటూ కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో మరోసారి చూసుకుంటే గల్ఫ్ లో అయితే జనం రాళ్లతో కొట్టి చంపేవారు. ఇది
ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఏమీ అనలేదు అంటూ కూడా కేసీఆర్ ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై విచారించి నిర్ణయం తీసుకుంటాం. జూరాల నుంచి తోడితే బాబు జగన్ లబో దిబోం అంటారు. పంపులు లిఫ్ట్లతో కేసీఆర్ ఇంట్లో కనకవర్షం. పాలమూరు రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇది వరకు చూసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మరొకసారి ఇక్కడ చూసుకుంటే అబద్ధాలకు వాస్కరిస్తే అది రేవంత్ కే వరిస్తుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్ల కొద్దీ అజ్ఞానం అంటూ కూడా కామెంట్ చేశారు అధికార పార్టీని ఉద్దేశిస్తూ. సో కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు. కృష్ణా జలాల పునర్ పంపిణీకి కేంద్రాన్ని ఒప్పించిందే కేసీఆర్. ఒకవైపు కేసీఆర్ ని గౌరవిస్తానంటూ మరోవైపు ఉరి తీయాలంటావా అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు, దాని కింద 5.50 లక్షల ఎకరాలున్నాయి. శ్రీశైలం సామర్థ్యం 308 టీఎంసీలు, దాన్ని ఆంధ్రాకు ఇచ్చేద్దామా అంటూ కూడా నిలదీశారు. ఇక్కడ చూసుకుంటే సో న్యూ ఇయర్ సందర్భంగా చాలా పోలీస్ ఆంక్షలు విధిస్తారు. సో యువతకి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ ఆంక్షలు కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఆంక్షలు కానివ్వండి, ఇలా చాలా ఆంక్షలు అమల్లో ఉంటాయి. సో ప్రస్తుతం తాగారు ఊగారు. సో కొత్త సంవత్సరం సందర్భంగా ఇండియన్ యువత చాలా విపరీతంగా హల్చల్ చేసిన కొన్ని ఘటనలు ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఫుల్ గా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్, తూలుతూ తూగుతూ వాంతి చేసుకుంటూ. సో గుర్గావ్లో రోడ్లపై యువకుల అవస్థలు. సో మందు ఎక్కువై స్పృహ కోల్పోయిన పలువురు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిపింది. సో ఒక్కరోజే 3 రోజుల్లో దాదాపు 1000 కోట్ల అమ్మకాలు అయితే జరిగాయి. సో హైదరాబాద్ లో ఈగల్ తనిఖీల్లో 4 డీజేలు సహా 5గురికి గంజాయి పాజిటివ్ కూడా వచ్చింది. సో 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ 2731 మంది మందుబాముల్ని పట్టుకున్నారు. వెలుగులో కూడా ప్రధానంగా రేవంత్ వ్యాఖ్యలే ఉన్నాయి. సో 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్, హరీష్ రావు వల్ల సాగునీటిలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. కృష్ణాలో 299 టీఎంసీలకే ఒప్పుకుని ఏపీకి శాశ్వత హక్కులు రాసిచ్చారు. మేము 555 టీఎంసీల కోసం కేంద్రంతో ఇప్పుడు కొట్లాడుతున్నాం అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. సో దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేకపోతే రాజకీయంగా సమాధి చేస్తాము అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మున్సిపాలిటీలో ముసాయిదా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను కూడా రిలీజ్ చేసింది. సో ఈ నెల 4 వరకు అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. సో 10న తుది జాబితా వెలువడే అవకాశం కూడా ఉంది. సో మున్సిపాలిటీలో 2690, కార్పొరేషన్లో 366 వార్డులు. సో 45 లక్షల మందికి పైగా ఓటర్లు, 23 లక్షల మంది మహిళలు, మిగిలిన వాళ్ళు 22 లక్షల మంది పురుషులు, 500 మంది థర్డ్ జెండర్ పీపుల్. అలాగే 100 మున్సిపాలిటీల్లోనే ఇవన్నీ. సో అధికారికంగా జాబితాలు విడుదల మిగతా చోట్ల అధికారులు తర్జన భర్జన పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏడీసీలో ఏఏ కోర్సులు భవిష్యత్ అవసరాల కోసం సిలబస్ మార్పులు చేయాలి. సో ఇందాక కూడా చూసుకున్నాం సిలబస్ మార్పులకి సంబంధించి ఏఐని వినియోగించుకుంటున్న ఒక అంశాన్ని. సో మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇండస్ట్రీలో కార్మికుల భద్రతపై రాజీ పడొద్దు, సేఫ్టీ మేనేజ్మెంట్ పర్యవేక్షణ ఉండాలి అంటూ కూడా స్పష్టం చేశారు. సిగాచి వంటి ఘటనలు పునరావృతం కావద్దు. సో ఈఎస్ఐ సేవల ఫిర్యాదులో ఊరుకునేదే లేదు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా వాడకం అనేది డబుల్ అయింది. సో 2014-15 సంవత్సరంలో 10.50 లక్షల టన్నుల యూరియా వాడారు రైతులు. సో ఇప్పుడు 2024-25 సంవత్సరంలో 20.8 లక్షల టన్నుల వినియోగం అయితే జరిగింది. సో ఈసారి 22 లక్షల టన్నులకు పెరుగుతుంది అంటూ కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 16 లక్షల టన్నుల వినియోగం అయింది. సో అవసరానికి మించి యూరియా వాడితే నష్టమే వాటిల్లుతుంది అంటూ కూడా వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరలోకల్.